నంద్యాల సభలో సీఎంపై జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. విశాఖ జిల్లా అచ్యుతాపురంలో తెదేపా నేతలు ధర్నా చేశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష నేతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూమినిపట్నంలో జగన్ దిష్టిబొమ్మను దగ్నం చేశారు. రాజమహేంద్రవరంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జగన్ వైఖరిపై మంత్రులు మండిపడ్డారు. తక్షణమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది ఈ రోజు మేము ఇచ్చిన ఫిర్యాదు మీద వెంటనే ఎన్నికల కమిషన్ స్పందించింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాము. 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని చెప్పించింది. ఇప్పటికైనా వైకాపా నాయకులకి జ్ఞానోదయం కలగద్దని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రోజా గారి మీద కూడా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. శాంతియుతంగా నంద్యాల ఉప ఎన్నిక జరగాలంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ కావాలని రోజుకి 18 గంటల పైగా కష్టపడుతున్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అవాకులు చవాకులు పెళ్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు మానసిక స్థితి మీద అనుమానం వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే నువ్వు అది కాకతీయంగా ఉంటే బహిరంగ సభ పెట్టి క్షమాపణ చెప్పు.